హాయ్ హలో అందరికీ ఎంవ్యూస్కు స్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్లోన జరిగింది కెప్టెన్ టాస్క్ పోటీలు ప్రారంభం కావడం. సో హౌస్ కెప్టెన్ గౌతమి గారు ఆమె తన మార్క్ పాలనను ప్రారంభించింది. క్యాప్టెన్సీ ఆట కంటే కూడా ఎందుకో ఆమె బిగ్ బాస్ హౌస్లో చాలా 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 కాన్షియస్గా ఉంటుందని నాకు అర్థమవుతోంది. ఎందుకంటే ఆమె తీసుకున్న ప్రతి స్టెప్ కూడా ఇది తనకు ఎలా రిఫ్లెక్ట్ అవుతుందని నంబర్ 1 పాయింట్. రెండవది, వారాంతంగా వచ్చేటువంటి సుదీప్ గారి చేత ఒక్క మాట కూడా అనిపించుకోవడానికి వీల్లేనంతగా పకడ్బందీగా పక్కాగా తన క్యాప్టెన్సీ నడిపించాలని ఆమె విశ్వ ప్రయత్నం చేయడానికి నిశ్చయం అయ్యింది. ఇది నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టాస్క్ విషయం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకంటే నాకు ఇవాళ గౌతమి చాలా కృతకంగా ఒక డ్రామా క్వీన్ లాగా కనిపించింది నాకు. అంటే ఆమె ప్రయత్నం తప్పని చెప్పను, కానీ ఆమె ప్రయత్నిస్తున్నటువంటి విధానం అందరి ఎదుట బయటపడిపోవడం నాకెందుకో చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇక పాపం మంజుకు ఇంకెంత ఇబ్బందికరంగా అనిపించి ఉంటుందో. ఎందుకన్నా ఈమెతో స్నేహం చేశానా అని మొట్టమొదటిసారిగా బహుశా ఈరోజు అయినా అనుకొని ఉంటాడు. ప్రతి సందర్భంలో దాదాపు ఒక 4-5 సార్లు దఫాలుగా గౌతమి మంజుతో కూర్చోవడం, విషయాలు మాట్లాడడం, నా ఆట నన్ను ఆడనివ్వండి, నా క్యాప్టెన్సీ నేను ఆడతాను, నేను క్యాప్టెన్సీ ఆడేటప్పుడు నా నిర్ణయాలు నావే ఉండాలి, అందులో నీ ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండకూడదు, ఉంటే నాకు సరిపోదు అని పలు రకాలుగా చెప్తూనే ఉంటుంది. అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అదేమో కానీ పాపం మంజు ఆమె ఏమి చెప్పినా కూడా నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం. ఎందుకంటే ఆమెను అంతగా నమ్మాడు అతను, అంతగా నమ్మాడు. సో ఆమె ఖచ్చితంగా మంజు కెప్టెన్ అయినప్పుడు గౌతమి చెప్పినట్టు విన్నాడు. మహారాజా టాస్క్లో తను బ్యాడ్ అయింది అందుకోసమే కదా. పైగా ఇక్కడ ఆమె ఒక మాట అంటుంది, క్యాప్టెన్సీ టాస్క్ నాది ఉన్నప్పుడు అందరూ నా మాట వినాలి, వేరే వాళ్ళు కెప్టెన్గా ఉన్నప్పుడు నేను తల వంచుకుని వింటానని. ఎక్కడ వినింది? గౌతమి మోక్షిత యువరాణిగా అయినప్పుడు ఆమెకు అందరూ వెళ్ళి నమస్కారం చేయండి అంటే మీరు నాకేం శిక్ష విధించినా పర్వాలేదు, నేను మాత్రం ఆమె ముందు తల దించను అని మహారాజా ఆజ్ఞలను పట్టుమని విరగొట్టింది ఈ గౌతమే కదా. ఇవాళ తాను ప్రత్యేక సూదులు చెబుతోంది. అది కాస్త ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఇవాళ ఆమె తీసుకున్నటువంటి 2-3 నిర్ణయాలు కూడా ఏదో తాను చాలా ప్యూర్గా ఉన్నాను, తాను చాలా అద్భుతంగా ఆట ఆడుతున్నానని సెల్ఫ్ పోర్ట్రేట్ చేసుకునే విధంగా ఉందే కానీ టాస్క్ కోసము, క్యాప్టెన్సీగా ఉండటం కోసము ఒక ఒరిజినాలిటీ ఎందుకో కాస్త లోపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ విషయం మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మొదట మనం టాస్క్ విషయానికి వస్తే, పోయినసారి మనకు క్యాప్టెన్సీ టాస్క్లోన చాలా రచ్చరచ్చగా జరిగింది. అసలు స్కోర్ బోర్డులు రాయించుకునే దగ్గర ఒకరికొకరు తుడిపించుకొని అసలు టాస్కే రద్దయిపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో బిగ్ బాస్ ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. మళ్ళీ ఇంకొకసారి వదిలితే వీళ్ళు ఇలాగే చేస్తారని చెప్పి ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసారి క్యాప్టెన్సీ టాస్క్లోన నిర్ణయం అంతా కూడా బిగ్ బాస్దే ఉంటుంది. క్యాప్టెన్ అది ఏమీ ఉండదు. క్యాప్టెన్గా ఉండి ఆట ఆడతారు అంతే వాళ్ళు. అంతకు మించి ఫలితాల గురించి కానీ, ఏ ఆట ఆడాలని కానీ, ఎవరు వెళ్ళాలని కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద బిగ్ బాస్ నిర్ణయిస్తారు అని చాలా స్పష్టంగా చెప్పేశారు. సో ఇప్పుడు ఏంటి, ఉన్న 12 మంది 6 మందిగా విడిపోవాలి, అందులో 2 క్యాప్టెన్గా ఉంటారు. ఆల్రెడీ గౌతమి క్యాప్టెన్గా ఉంది కాబట్టి సహజంగానే ఆమె ఒక బృందానికి క్యాప్టెన్ అవుతుంది. ఇంకో బృందానికి క్యాప్టెన్ ఎవరు కావాలి అన్నప్పుడు ఓటింగ్ పద్ధతిన, మూజువాణి పద్ధతి, చెయ్యెత్తే పద్ధతి పైన పలు దఫాలుగా మొదటేమో శశిరు, రజిత్, త్రివిక్రము, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత హనుమంత, వీళ్ళు 4 కూడా పోటీ పడతారు. వీరు 4 పోటీ పడిన తర్వాత చాలామంది పోటీ పడతారు. ఆ ఐశ్వర్య కూడా వచ్చి నిలబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా పోటీలో ఉన్నప్పుడు చైత్ర నిలబడుతుంది. వీళ్ళందరూ నిలబడినప్పుడు ధనరాజు కూడా నిలబడి ఉంటారు. వీళ్ళందరూ పోగా చివరికి 3 మిగులుతారు మనకు. ఎవరు, మంజు మిగులుతాడు, ఆ తర్వాత హనుమంతు మిగులుతాడు, ఇంకొకరు. సో ఈ 3లో కూడా మళ్ళీ ఓట్లు ఎక్కువ తక్కువ అయినప్పుడు ఒకరు వెళ్ళిపోగా 2 మిగులుతారు. 2కి 7 ఓట్లు వచ్చినప్పుడు మరోసారి పోలింగ్ జరిగినప్పుడు హనుమంతు విజయం సాధిస్తాడు. ఆయన ఒక బృందం నాయకుడు అయిపోతాడు.
సో ఇప్పుడు చెరో బృందానికి ఇద్దరు నాయకులు, ఈ ఇద్దరు నాయకులు టీం క్రియేట్ చేసుకోవాలి. ఆ టీం క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈసారి మజాగా ఏం చేశారంటే, ఇద్దరు క్యాప్టెన్లు వెళ్ళి గార్డెన్ ఏరియాలో నిలబడి ఉండాలి. అక్కడ కొన్ని ఫోటోలు ఉంటాయి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తుంటాడు ఒక్కొక్క క్యారెక్టర్ గురించి. ఈ హౌస్లోన అద్భుతంగా ఆడేటువంటి ఒక ఆటగాడి పేరు మీరు ప్రకారం మీరిద్దరు పిక్ ఎత్తండి అని. ఆ పిక్ ఒకరికొకరు చూపించకూడదు, జాగ్రత్తగా ఎత్తాలి. ఇద్దరిది ఎత్తినప్పుడు ఇద్దరు ఎవరికి చూపిస్తారో వాళ్ళు అపోజిషన్ టీంకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అలా అంటే ఏంటి, హనుమంతు చేసే ప్రతి ఎంపిక కూడా గౌతమి టీం కోసం, గౌతమి ఎంపిక చేసే ప్రతిదీ కూడా హనుమంతు టీం కోసం. ఒకవేళ ఇద్దరు ఒకే పిక్ చేస్తే ఆ నిర్ణయం బాధ్యత ఆ పిక్లో ఉన్నటువంటి వ్యక్తిది ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భవ్య ఫోటోను ఇద్దరు తీశారు, ఆ తర్వాత మోక్షిత ఫోటోను ఇద్దరు తీశారు. సో ఇలా ఇద్దరు తీసినప్పుడు మాత్రము అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ నేను ఏ టీంకి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇక్కడే అసలైనటువంటి మజా మనకు కనిపిస్తుంది. ఏంటంటే సక్సెస్ఫుల్గా ఆమె మంజు ఇది తీసుకున్నప్పుడు హనుమంతు మంజు తీసుకుంటాడు, గౌతమి కూడా మంజుది తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మంజుని నిర్ణయించుకోవాలి నువ్వు ఏ టీంలో వెళ్ళి ఆడతావని. సహజంగా అతను ఎక్కడికి వెళ్తాడు, ఇంకా ఖచ్చితంగా గౌతమి టీంకి వెళ్ళిపోతాడు. గౌతమ్ టీంకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమి ఇబ్బంది కలగలే. భవ్యది తీసినప్పుడు భవ్య నేను హనుమంతు దగ్గర ఆడుతానండి. అలాగే మోక్షితది ఇద్దరిది తీసినప్పుడు అంటే వాళ్ళ కారణాలు కూడా చెప్పాలి. అవతల టీంకి ఎందుకు వెళ్ళాలి, ఆమెలో ఉండేటువంటి ప్లస్ ఏంటి అని. హనుమంతు చెప్తాడు ఆమె చాలా అద్భుతంగా ఆడుతుంది, ఆమెకు మనోనిబ్బర శక్తి చాలా బాగుంది, షీఈ్ బెస్ట్ ప్లేయర్ కాబట్టి నేను ఇది పిక్కు తీశానని. ఇక్కడ గౌతమి ఇచ్చినటువంటి ఆన్సర్ చాలా అద్భుతంగా, అంటే ఆమె ఎంత తెలివితేటో ప్రదర్శిస్తున్నది మనకి ఇక్కడే అర్థమవుతుంది అనమాట. ఆమె ఏమని చెప్పింది, 3 కారణాలు చెప్పింది. మేము ముగ్గురు ఉన్నప్పుడు, నేను మంజు మోక్షిత ఉన్నప్పుడు, ఈ ముగ్గురు నుంచి కూడా తను పొసగదు అని బయటికి వెళ్ళిపోయింది. అలా బయటికి వెళ్ళేటప్పుడు ఆమె తీసుకున్నటువంటి డేరింగ్ స్టెప్ నాకు చాలా నచ్చింది. రెండవది, ఆమె యువరాణిగా ఉన్నప్పుడు ఎంత మానసికంగా కుంగించడానికి ప్రయత్నించినా కూడా ఆమె అలాగే నిబ్బరంగా ఉండగలిగింది. ఆ ధైర్యం నాకు నచ్చింది. మూడవ పాయింట్, నేను ఆమెను క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయటికి పంపాలి అనుకున్నా కూడా, బయట పెట్టినా కూడా ఆమె ఏమాత్రం రియాక్ట్ చేయకుండా సింపుల్గా వెళ్ళిపోయింది. సో దేన్నైనా తీసుకునే గుణం ఉంది, గేమ్ చాలా బాగా ఆడుతుంది కాబట్టి నేను మోక్షిత తీశాను అన్నప్పుడు ఛాయిస్ ఎవరికి వెళ్తుంది, మోక్షితకి వెళుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే హనుమంతు టీంకి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు, ఎందుకంటే గౌతమ్ అంటే అస్సలు పడదు కాబట్టి. కానీ ఇక్కడ మోక్షిత ఇచ్చినటువంటి ఆన్సర్ అండి సూపర్గా ఇచ్చింది. ఆమె ఏమని చెప్పింది, నేను గౌతమి టీంకి వెళ్తాను. కారణం ఇక్కడ అంతే, జస్ట్ వెనకటి రోజు నన్ను కొన్ని కారణాల చేత క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయట పెట్టినటువంటి ఈ గౌతమి గారే నా మనోనిబ్బరం గురించి, నా నిజాయితీ గురించి, నా ధైర్యం గురించి, నా గేమ్ ఎక్స్పర్టిజం గురించి చెప్పింది కాబట్టి ఆమె టీంలోనే ఉండి నన్ను నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఆమె టీంలో ఉంటాను అని స్పష్టం చేసింది. ఇలా ఆట డివైడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు 2 టీములుగా విభజించిపోయారు. సో ఇప్పుడు హనుమంతు టీంలోనే ఎవరెవరు ఉన్నారంటే కనుక రజిత్, ఆ తర్వాత సురేష్, ఆ తర్వాత ఐశ్వర్య, శశిర్, హనుమంత్. సో వీళ్ళు 3 ఉంటారు, వీళ్ళు 5. సో ఇక్కడ వచ్చేసరికి ఎవరెవరు మనకు ఇక్కడ చైత్ర, మంజు, మోక్షిత, ధన్రాజ్, త్రివిక్రమ్. గౌతమి ఎట్లాగూ క్యాప్టెన్గా ఉంటుంది, హనుమంత్ ఎట్లాగూ క్యాప్టెన్ ఉంటుంది. సో 6 డివైడ్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ మధ్య ఒక టాస్క్ ప్రారంభమవుతుంది, అదే డ్రమ్ ఆర్ డ్రమ్. ఈ టాస్క్ ఏంటంటే, అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, టాస్క్లో ఎవరైనా గెలిచారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గెలిచిన వ్యక్తి తమ టీం నుంచి ఎవరు క్యాప్టెన్సీ పరుగులోనూ ఉంటారో నిర్ణయిస్తారు. అలాగే ఓడిపోయిన వ్యక్తి ఎవరు తమ టీం నుంచి క్యాప్టెన్సీ పోటీలో ఉండకూడదో కూడా వాళ్ళే నిర్ణయిస్తారన్నమాట. చాలా ట్రికిష్గా ఉంది ఈ గేమ్. ఈ గేమ్ కూడా బాగుంది కానీ చాలా రసాభాసగా నడిచింది. కారణం ఒకటే, ఆట వీళ్ళు అర్థం చేసుకోలేకపోవడం. వీళ్ళు ఆటను అర్థం చేసుకోలేదు. డ్రమ్ అంటే ఏంటంటే డ్రమ్లా ఉంటుంది ఒకటి, ఆ డ్రమ్కు ఇరువైపులో కూడా కన్నాలు ఉంటాయి, 2 మనుషులు దూరాలి టీం.
ఒక జట్టు సభ్యులు దూరాలి, దాన్ని రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ పక్కన కొన్ని ఇసుక మూటలు ఉంటాయి. ఆ ఇసుక మూటల్ని చేతికి కట్టేసి ఉంటారు. కట్టేసి ఉన్నా కూడా ఆ ఇసుక మూటను తీసుకొని అలా ముందుకు వెళ్ళాలి. టార్గెట్ రీచ్ అయిన తర్వాత అక్కడ ఒక త్రాసు పెట్టింటారు. ఆ త్రాసులో ఆల్రెడీ ఒక బరువు పెట్టింటారు. ఇంకొక ఒకటి పైకి లేచి ఉంటుంది. దానిపైన వీళ్ళు మూటలు వేస్తూ రావాలి. ఎప్పుడైతే ఆ మూట కిందకు వచ్చి ఇది పైకి లేస్తుందో ఆ టీం గెలిచినట్టు. ఎవరు మొదట చేస్తే వారు గెలిచినట్టు. సో మొదటి రౌండ్ ఇది ఆట ప్రారంభం అయ్యేది. ఇందులోన రోల్ చేసేటప్పుడు నిజం చెప్పాలంటే హనుమంతు టీంలోన చాలా చక్కగా ఆడారు. వాళ్ళు చాలా చక్కగా ఆడారు. భవ్య అయితే సూపర్గా ఆడింది. ఆమె అయితే ఇక్కడ మంజు కంగారు పడిపోయాడు. ఆ తర్వాత మోక్షిత కంగారు పడిపోయింది. మొదట మంజు మోక్షిత అసలు వీళ్ళిద్దరు నేరుగా డ్రమ్ము అసలు రొటేట్ చేయలేకనే పోయారు. వంకరగా తిరిగారు. చాలాసార్లు ఫోల్ చేశారు. ఫోల్ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ సంచాలకులుగా మరొక విషయం చెప్పడం మర్చిపోయింది. సంచాలకులుగా ఉంటారు. త్రివిక్రమ్ వచ్చి ఎదుటి టీంకి సంచాలకుడు, అంటే ఏంటి హనుమంతు టీంకి సంచాలకుడుగా ఉంటారు. అలాగే రజిత్ వచ్చి గౌతమి టీంకి సంచాలకుడు ఉంటాడు. కత్తిగట్టి రజిత్ 3 సార్లు ఫౌల్ లెక్క పెట్టి 3 సార్లు కూడా పాస్ ఇచ్చాడు. 20 నిమిషాల నంబర్ లెక్క పెట్టేంత వరకు పాస్ ఇచ్చాడు. ఆ విధంగా కొంచెం దెబ్బతిన్నారు. మూటలు తీసుకోవడం దెబ్బతిన్నారు. చైత్ర అయితే ది వరస్ట్ ఆడింది. ఆమె ది వరస్ట్. డ్రమ్లో లేదు ఆమె బయటకు వచ్చేసింది అంతే. సో ఇద్దరు సమానమైన ఎనర్జీతో దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే రోల్ కాగలరు. ఒకరు ముందుకు తీసుకెళ్ళి ఒకరు వెనుక లాగితే ఖచ్చితంగా అది అక్కడికి ఆగిపోతుంది. ఈ విధంగా ఈ టాస్క్ వాళ్ళు ఓడిపోతారు. దానికి వాళ్ళు ఏమేమో కారణాలు వెతుకుతారు. ఆ తర్వాత త్రివిక్రమ్ ఆ పుస్తకం తీసుకుంటాడు. ఈ పుస్తకంలో ఇలా ఉంది. ఇప్పుడు తమకు నియమించినటువంటి సంచులను మాత్రమే తీసుకోవాలని ఉంది. 2 వైపులా కూడా సంచుల రో ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. రజిత్ ఏమంటాడు, ఈ పక్కన ఉన్నది వీళ్ళు తీసుకోవాలి, అవతల డ్రమ్ ఉన్న యువతల వ్యక్తి తీసుకోవాలి, ఈ పక్కన ఉన్నది డ్రమ్ యువతల ఉన్న వ్యక్తి. అట్లా కాదు. ఈ 2 సంచులు మనమైనప్పుడు ఎవరు ఏదైనా తీసుకోవచ్చు కదా అనేది త్రివిక్రమ్ వాదన. మళ్ళీ అందులో లేదు కదా అని. ఏది ఏమైనప్పటికీ చివరికి హనుమంతు టీం గెలుస్తుంది. ఈ హనుమంతు టీం గెలవడానికి అదేదో కర్ణుడి చావుకి సవాళ్ళకి కారణాలు అన్నట్టు అన్నీ ఇవే ఉంటాయి అనమాట. ఈ మధ్యలో ఉన్న మళ్ళీ గౌతమి డ్రామం నడుస్తూనే ఉంటుంది. మంజును అనవసరంగా కేకలేస్తుంటుంది. మీరు మాట్లాడుతుంది, మీరు ఎందుకు మాట్లాడతారు, నేను క్యాప్టెన్ ఉన్నాను కదా, దయచేసి మీ కాళ్ళ మీద పడి చెప్పమని చెప్తాను, మీరు మాత్రం మాట్లాడదండి అనడం, అందరిలో గట్టిగా తిట్టడం, ఇవన్నీ తాను ఎందుకు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందంటే నేను మంజును కూడా కంట్రోల్ చేయగలను అనే ఉంది. కానీ నా క్యాప్టెన్సీ టాస్క్ నేను బాగా ఆడుతున్నాను అనేది లేదు. ఆమె క్యాప్టెన్ అయ్యింది నాకు తెలిసి. ఈ వారం గౌతమి క్యాప్టెన్ అయ్యింది. ఆమె తన క్యారెక్టర్ ఏంటో నిరూపించుకోవడానిక, మంజును కంట్రోల్ చేయడానిక, దేనికి ఆమె ఎందుకు ప్రయత్నిస్తుందో నాకైతే నయా పైసా అర్థం కాలేదు. సో ఇక్కడ ఇంకొక స్టెప్, చాలా నాటకీయమైనటువంటి స్టెప్. ఇప్పుడు టీంలోన స్ట్రాంగ్గా ఆడేవాళ్ళు మనకు చాలా ముఖ్యం. ఇక్కడ మంజు స్ట్రాంగ్ ప్లేయర్. త్రివిక్రమ్ అండ్ మంజు ఈ టీంలో స్ట్రాంగ్ ప్లేయర్స్. ఆ టీంలోన రజిత్ అండ్ శశిర్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. శశిర్ కంటే కూడా రజిత్ సూపర్గా ఉంటాడు. హనుమంత్ కూడా బాగా ఆడతాడు. సో ఇట్లా ఇరు టీంల మధ్య బ్యాలెన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్తే ఆట రంచుగా ఉంటుంది. కానీ ఇక్కడ గెలిచిన టీం హనుమంతు టీం నుంచి భవ్యను క్యాప్టెన్సీ టాస్క్లో ముందుకు వెళ్ళడానికి హనుమంతు సెలెక్ట్ చేస్తాడు. అది భవ్య చాలా ఆనందపడిపోతుంది. ఇక్కడ గౌతమి ఏం చేస్తుందంటే మంజుని తీసుకుని వెళ్ళి పక్కన పెట్టేస్తుంది. అంటే మంజు క్యాప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్. దానికి కారణం ఏం చెబుతుంది, ఆయన సరిగా ఒబీ చేయట్లేదు, సరిగా ఆడట్లేదు, తన ప్రకారం విధానం వెళ్తున్నాడు అని ఎదుటివాడు చెప్పింది వినడు అని ఒక నెపం పెట్టేస్తుంది. ఈ విధంగా గౌతమి తన టీం నుంచి మంజును బయటికి పెట్టడం ద్వారా ఆ టీంలో ఉన్న స్ట్రెంగ్త్ను అంతా తగ్గించినట్టు అవుతుంది కదా. ఇది కాస్త ఆలోచించాలి కదా. మోక్షిత్ దగ్గర మార్కులు కొట్టేయాలన్నా, లేదా తాను చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికే ఇన్ని డ్రామాలు అనవసరం. వీ షుడ్ బి వెరీ క్యాజువల్. ఆడేటప్పుడు నీ వంతుగా నువ్వు నిష్కల్పషంగా ఆడితే అది బాగుంటుంది. అంతేగాని నువ్వు తెచ్చిపెట్టుకున్న మంచితనము, తెచ్చిపెట్టుకున్న నిజాయితీతో ఎంతకాలం ఆడగలం? మంజుతో ప్లాన్ వేసింది నువ్వు. క్యాప్టెన్సీ టాస్క్లో మంజు నడిపించిందంతా నీవు. అసలు మోక్షిత బయటపోయిన తర్వాత మీరిద్దరు ఆడిన మామూలు ఆట కాదు కదా. మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టుండి మంజు నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, సుదీప్ గారితో తను నేను ప్రూవ్ చేసుకోవాలి, మోక్షిత ముందు కూడా మేమిద్దరు దూరంగా ఉన్నాం చూడు అని చెప్పుకోవాలి. ఇన్ని అనవసరం.
నాకు అడ్డుకట్టుకున్న గౌతమి ప్రయత్నం ఇలాగే కనిపించింది. సో గౌతమి మంజును బయట పెట్టేస్తుంది. అలాగే మంజుతో మాట్లాడుతూ ఉంటుంది, మీరు ఏ విషయమైనా నేను నిర్ణయం తీసుకున్నది కూడా మీరు నాతో పాటు అంటే నేను ఉండడం వల్ల ఈమె నిర్ణయం తీసుకుంది అని భ్రమింపచేసేలాగా మీరు యాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆమె త్రివిక్రమ్తో మాట్లాడుతూ ఉంటుంది, నేను ఇలా చేసి ఆట గురించి మాట్లాడుతుంటే ఇతను మధ్యలో దూరేసి అవును అందుకే నేను నీకు చప్పట్లు కొట్టాను అది ఇది అంటే త్రివిక్రమ్ వెళ్ళిపోయాను. నువ్వు చప్పట్లు కొట్టితే ఏంటి అర్థం? మేమిద్దరం కలిసికట్టుగా చేసినట్ట. ఇది వద్దనే కదా నేను అడిగింది. ఇలా మాత్రం నాకు సరిపోదు, మనం ఆట వేరుగా ఉండాల్సిందే. దీంతో మన ఫ్రెండ్షిప్ పోతే పోయింది, ఏమైనా కానీ నేను పెద్దగా పట్టించుకోను. ఫ్రెండ్షిప్కి ఇచ్చే వీళ్ళు ఫ్రెండ్షిప్కి ఇస్తాను, క్యాప్టెన్సీ టాస్క్లో క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటుందంటే నో క్వశ్చన్ అని చెప్తుంది. ఎంత మంచి మాటలు మాట్లాడింది, ఎన్ని నీతి సూక్తులు మాట్లాడారు. ఇవన్నీ కూడా ఈ బుద్ధంతా కూడా పితపకాలంలో ఏమైపోయింది, గతంలో ఏమైపోయింది, గతంలో ఈ జాగ్రత్తనే పడి అనవసరంగా మోక్షితను బలి పశువుగా చేయకుండా ఉంటే ఆమె ఈరోజు ఒక స్ట్రాంగ్ మెంబర్గా ఉంటుంది కదా. మోక్షిత స్ట్రాంగ్ కావడానికి గౌతమి మంజునే కారణం. వీరిద్దరి చర్యల వల్ల ఆమె చాలా బలపడింది. ఇప్పుడు మంజు తాను మళ్ళీ ఇండివిజువల్గా ఉండి తను ఏం ఆడగలడు. గౌతమి ఈ వారం రోజులు ఇంకా ఏమేమి డ్రామాలు ఆడుతుందో మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈరోజు ఫన్నీగా అంటే ఏంటి, మన ఎవరు రజిత్ 2-3 సార్లు మైక్ ధరించలేదు, బిగ్ బాస్ చెప్పారు మైక్ ధరించలేదని. ఎవరైతే మైక్ ధరించారో ఫైన్ ఉంటుందన్నమాట, పనిష్మెంట్ ఉంటుంది కంపల్సరీగా. సో ఇక్కడ పనిష్మెంట్గా గౌతమి ఏం చెప్తుందంటే మన మంజు ఆ తర్వాత రజిత్ ఏం చేస్తాడో మంజు అది చేయాలి అని టాస్క్ పెడుతుంది. నిన్నటి రోజు ఈయన కూడా ధనరాజు కూడా కొంచెం అలాగే చేసి ఉంటారు కాబట్టి అతన్ని కూడా ఈ టీంలో కలుపుతుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే రజిత్ ఏం చేస్తాడో మంజు అది చేయాలి, మంజు ఏం చేస్తాడో ధనరాజు అలా చేయాలి. ముగ్గురితో కొంచెం ఏదో గమ్మత్తుగా చూపించేశారు. అది ఓకే, అది పక్కన పెట్టేస్తే టాస్క్ మొదలైంది. రేపు మరికొన్ని టాస్క్లు ఉంటాయి. ఇప్పుడు చూడాలి, గౌతమి టీంలో ఉన్న మంజు లేడు, వాళ్ళ టీంలో ఏమో స్ట్రాంగ్గా ఉన్నారు. తాను కోరి ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఓడిపోవడానికి, తాను ఓడిపోతే తప్ప తన నిజాయితీ బయటికి రాదని ఆమె అనుకునిందా, ఆమె మనసులో మాట ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా చాలా కృతజ్ఞతగా కనిపిస్తాయి. మొత్తం మీద నాకు ఈరోజు గౌతమి చేసిన ప్రతిపని కూడా డ్రామా క్వీన్. గౌతమి డ్రామా, మంజు డైలామా, ఇదే అంటే కనిపించింది. సో ఇదండి ఇవాళ బిగ్ బాస్ రివ్యూ. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.